నేను ఈ రేంజ్కి వెళ్ళేదిగా నువ్వు తెలుసుగా. రాజకీయం అండతో నువ్వు విన్నది నిజమే. నువ్వు వెదకటానికి ట్రై చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు నీ వెనకున్నారు. మేము నిన్ను ఎదిరించడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే రాజకీయ నాయకులు మా ముందున్నారు వద్దు అని చెప్పడానికి. లేకపోతే మా డిపార్ట్మెంట్ నిన్ను ఎప్పుడో వేసేసింది. మానిక్ ని వేసేయటం అంటే ఎవ్వరూ లేవక ముందే ఇంటింటికి తిరిగి పాలు పేపరు వేసినంత ఈజీ అనుకున్నావా ఎస్పీ? కాదని తెలుసు. ఎనీహౌ ఆల్ ద బెస్ట్. దేనికి? నువ్వు ఇంకా పైకి పోవటానికి, ఐ మీన్ ఇంకా ఎదగటానికి అని. వీడి మీద నాకేదో డౌట్ గా ఉంది. వాడిని అబ్జర్వ్ చేస్తాం మానిక్. తేలుద్దా? నిన్ను కాల్చుకో తెలుస్తుంది. ఇలాంటి షాట్ ఎక్కువసేపు ఉండకూడదు. బయలుదేరు. మీ బాడీలు చూస్తుంటే పోలీసుల్లో లేరు, మీ ఫేసులు చూస్తుంటే గన్ అవసరం ఉన్నట్టు కూడా లేదు. ఏం కావాలి? ఈ గన్ ఎవరికి అమ్మావు? నేనేమన్నా ఇన్స్టాల్మెంట్ లో టీవీలు ఫ్రిడ్జ్ లో అమ్ముతున్నానా? ఐడి కార్డులు అడ్రస్ ప్రూఫ్లు తీసుకోవడానికి. ఈ ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు తెలుసా? నేను బేసిక్ గా గన్ అమ్ముతాను కదమ్మా. ఇలాంటి వాటికి పెద్దగా భయపడకపోవచ్చు. గన్నింత దగ్గరగా పెట్టి కాల్చాలంటే దమ్ము ధైర్యం కావాలి. అవెక్కడ అమ్మరనుకుంటా? ఈ గన్ను నీదే, దీనిలో ఉన్న బుల్లెట్ నీదే, అది దిగే బాడీ కూడా నీదే. నువ్వు చాలా అదృష్టవంతుడురా. నీ చావు నీ చేతుల్లోనే ఉంది. ఇలాంటివి 2 అమ్మాను సార్. ఒకటిది, రెండోది US 9mm M9P. వాళ్ళే అయి ఉంటారు మానిక్. కొనుక్కెళ్ళింది మాత్రం ఒక్కడే. వీడేనా? అవును. రాజారాం, నువ్వు రాసిన క్లైమాక్స్ బాగుంది. అందులో విలని చంపే ప్లాన్ ఇంకా బాగుంది. నువ్వు రాసిన ప్లాన్ ప్రకారం నువ్వే ఒకరిని చంపాలి. నువ్వు వాడిని చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను. నువ్వు షాక్ అవుతావు, కానీ తప్పదు. ఎందుకంటే వాడిని చంపడం నాకు కష్టం, నిన్ను చంపడం ఈజీ. సో నువ్వే వాడిని చంపాలి. ఇప్పుడు నీ తెలివితేటలు చంపడానికి వాడతావు, చావడానికి వాడతావు, నీ ఇష్టం. నీ ప్లాన్కి అవసరమైన గన్, చంపాల్సిన వాడి ఫోటో కూడా పంపించాను. రేపే వాడి గ్రేవ్యార్డ్కి వస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొరియర్ బాయ్ ఎవరైనా వచ్చారు లోపలికి? ఇంత పొద్దున డెలివరీ ఇచ్చే కొరియర్ కంపెనీ ఎక్కడ ఉంటుందన్నా? కొత్తలు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదన్నా. నా క్యారెక్టర్ ఏం చేశారన్నా?
హారా ఎవడో నిన్ను బెదిరించి ఇంకెవడో చంపమన్నట్ట ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అలాంటిదేం లేదురా, లోపలికి రా. జోక్ చేసా. రేయ్ రవి గడు వచ్చాడు రా. సామాన్ జాగ్రత్త రోయ్. రే 3 ఇడియట్స్, మీరు ఎప్పుడు లేచినా నేను మీ ఎదురుగానే ఉంటాను రా. ఏరా రవి బాగున్నావా? బాగుంటే బెంగళూరులోనే ఉండేవాడిగా. చెప్ప పెట్టకుండా వచ్చావేంట్రా? సునామీలు భూకంపాలు నాలంటోళ్ళు చెప్పిరారా. అవునరా అయ్యొత్త నాశనం. ఎంతకి నువ్వెందుకు వచ్చావు? ఏం లేదురా, నాకు అవసరానికి అప్పించిన వాళ్ళు వాళ్ళకి అవసరం లేకపోయినా నన్ను అడగడానికి వచ్చారు. తిరిగి ఇవ్వడానికి నాకు మనసు మనీ రెండూ లేవు. ఆడేంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నాడు. నీకెందుకు అలా అనిపించింది? మంచోడు కష్టాల్లో ఉన్నప్పుడు, చెడ్డోడు సుఖాల్లో ఉన్నప్పుడు అటిట్యూడ్ తెలిసిపోద్దురా. ఇంతకీ నువ్వే టైపు? నేను 3వ టైపు. మనీ కోసం మంచి చెడు ఆలోచించని టైప్. ఏంట్రా ఎప్పుడు లేని ఇంతటాలుగా ఉన్నా? కాంపిటీషన్ నువ్వు రాసిన క్లైమాక్స్ నచ్చలేదన్నాడేంటి ఆ డైరెక్టర్? అది ఎవరో ఏం కాలేదుగా. ఏం కాలేదురా, అసలు ఈ పిల్లల్ని కిందకెళ్ళి చూసేస్తానండి. రాజారాం, ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి. 3వ వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. నువ్వు వాడికి చెబుదాం అనుకున్నావు కాబట్టి గుండీ పేరింది. అది చెప్పేస్తుంటే నీ ఫ్రెండ్ తల పేలేది. నేను నీకు చెప్పిన పని చేయడానికి ప్రిపేర్ అవ్వు, వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు. చైత్ర, ఒకసారి ఇలా రావా? నాకు ఒక ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పెట్టవా? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. ఒక మెయిల్ ఐడి త్రూ ఐపీ అడ్రస్ లొకేషన్ కనుక్కోవాలి. ఇట్స్ అర్జెంట్. లొకేషన్ ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. ఏ? దిస్ గై ఇస్ బౌన్సింగ్ హిస్ ఐపీ అడ్రస్. అంటే ట్రేస్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తున్నాయి. నీకు వచ్చిన 2 ఇమెయిల్స్ కెనడా, దుబాయ్ నుంచి వచ్చాయి. చెప్పండి. ఈ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చిందో డీటెయిల్స్ కావాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం కష్టం. ఇది కొరియర్ డెలివరీ కాదు, ఇట్స్ ఎ ఫేక్. ఫేక్ అని తెలిసిపోయిందా? నువ్వెక్కడికి వెళ్ళినా ఇదే రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి నువ్వు కాల్ కట్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు స్టేషన్కి వచ్చిన టైము, నీ గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్లే టైము ఒకటే. ఆ అమ్మాయిని చంపేస్తున్నాను. లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు, నీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకుంటావు, నీ ఇష్టం. హలో హలో